గురూజీ 72 గంటల్లోని ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. మీనరాశిలోనే శని సంచారం జరుగుతూ ఉంది. జూన్ నెలలో మీనరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ నెలలో మీనరాశి వారికి చెప్పాలంటే 3 వారాలు బాగుంది, ఆఖరి వారం బాగాలేదు. అదేంటండి, ఏలినాటి శని అన్నారు కదా, ఏలినాటి శని చాలా ఇబ్బంది కదా అంటే, ఏలినాటి శనిలో మనకు బాధ్యతలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం అవుతుంది. ఇంతకు మునిపే చెప్పా, ఎప్పుడు శని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు అనంటే, మనకు ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త కొత్త పరిస్థితులు, బాధ్యతలు అప్పగించి మనకు ఇబ్బందులు పెడతాడు. పెళ్లి కాని వాడికి పెళ్లిళ్ళు చేసి మెంటల్ ప్రెషర్ అధికంగా, సంతానం లేని వాళ్ళకి సంతానం అయ్యి వాళ్ళ పిల్లల ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడడం. అంటే ఒక సిచ్యువేషన్ లో ఇరికించి శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, శని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆనందిస్తూ ఉంటాడు. శని ఎప్పుడు ఆనందించు, ఆయనకు అసలు ఆనందం ఉండదు, బాధ ఉండదండి. శని ఈశ్వర స్వరూపం. ఆయనకు బాధ ఏంటి, ఆయనకు ఆనందం ఏంటి? ఆయన కేవలము ఈశ్వరుడు అప్పగించిన పనిని యాజ్ ఇట్ ఈజ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు, ఏమని? పలానా సురేష్ గారికి డబ్బు రావాలి, పలానా రమేష్ గారికి వివాహం జరగాలి, పలానా సత్యదేవి గారికి ఈ యొక్క ఇల్లు కట్టుకోవాలి అని ఆయన రాస్తాడు. ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఎలాంటి కారు కొనుక్కోవాలి రాయడు. మరి ఇవన్నీ నిర్ణయించేది ఎవరంటే శని. ఆయన పని ఏమిటి? చేసేటువంటి ప్రతి పని రికార్డ్ నొక్కి కూర్చొని రిజల్ట్ ఇవ్వాలన్నప్పుడు మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు. ఆహా, వీలైనంత వరకు దానం చేశాడు, వీలైనంత ధర్మం చేశాడు, ఎవడి పొట్టా కొట్టలేదు కాబట్టి ఇతనికి ఇచ్చేటువంటి కర్మఫలము రెట్టింపుగా ఇద్దాము అని ఉన్నటువంటి కర్మఫలాన్ని రెట్టింపుగా ఇచ్చేటువంటి వాడు శని. కాబట్టి వీలైనంత వరకు ధర్మాన్ని పాటించండి. మన చుట్టూ ఒక్కొక్క తిరుగుతుంది అనుకోండి, దానికి ఆకలితో తిరుగుతుంది. ఏ జన్మలోనో రుణం ఉంది, ఇంత బిస్కెట్లో ఇంత రొట్టె ముక్కలో వేయండి. మన దగ్గరికి ఎవరన్నా ఆకలిగా ఉందండి, అన్నం పెట్టండి అంటే వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు. వాడు ఆకలికి వచ్చిన యాచకుడు. యాచకుడికి అడుక్కునేవాడికి తేడా ఏంటంటే, ఆకలికి వచ్చి యాచకత్వం చేసేటువంటి వాడు అన్నం కోసం చేస్తున్నాడు కాబట్టి వాడికి అన్నం పెట్టండి, అన్నం పెట్టించండి. ఏదైనా తింటావా, ఏదైనా బియ్యం కావాలా, వండుకుంటావా అని ఏదైనా కొంత దానం చేయండి. ఎవరైనా సరే గుడ్డి వాళ్ళు కానీ అనాథ పిల్లలు కానీ ఉంటే వారందరూ కూడా దానం చేయండి. ఇవన్నీ కూడా ఏలినాటి శని ప్రభావంలో ఇచ్చేటువంటి ఉపశమనాలు. అయితే శని తన సొంత ఇంట్లో ఉండడం వలన, ఇంతకు మునిపే చెప్పాను మీకు, గురుగ్రహము మనకి శిక్ష వేస్తాడు, చాలా తిట్టి మందలిస్తాడు తప్ప ఎటువంటి దెబ్బలు కొట్టడు. శని మాత్రం దెబ్బలు కొడతాడు. వీరిద్దరు కూడా స్ట్రిక్ట్ టీచర్, వీళ్ళు స్ట్రిక్ట్ టీచర్. ఈయన బాగా పనిష్ చేసే టీచర్ శని, పనిష్మెంట్ ఇవ్వకుండా తిట్టి చెప్పే టీచర్ గురువు. మరి మీనరాశి వాళ్ళకి గురువు కదా రాష్ట్రాధిపతి. కాబట్టి శని ఏమంటాడంటే, గురువు గారు మీరు మాకు ఎంతైనా గురువులు కాబట్టి నేను పట్టాలంటే ఈశ్వరుణ్ణే తప్పలేదు పట్టడం, కానీ గురువు ఈశ్వర స్వరూప కాబట్టి మిమ్మల్ని కూడా అలా పట్టనట్టుగా పడతాను, చిన్న చిన్న ఇబ్బందులు పెడతాను. మీరు ఎసెట్స్ ఏమైనా ఉంటే అమ్ముకోండి, మీరు ఏమన్నా ఇల్లు మారాలంటే మారాల్సి వస్తుంది, మీరు దూర ప్రయాణాలు చేయాలి, మీరు కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడతారు, ఎందుకు ఖర్చు అని చెప్పి, మీరు ఏదైనా మధుర పదార్థం తినాలంటే కూడా ఆలోచించి తినాల్సిన పరిస్థితి, ఏదో ఒకడు బీదరికంలో అట్టుగా మీరు భావించేట్టుగా చేస్తాను, ఇది నా ధర్మం అండి అని చెప్పి ఈ సిచ్యువేషన్ సినారియోస్ అని కలిగిస్తాడు తప్ప తీవ్రమైన ఇబ్బంది కలిగించదు. కాబట్టి శనిని తిట్టుకోకండి, శని చాలా మంచి గ్రహం. వీలైనంత వరకు కూడా కరుంగలి మాలలు వేసుకోవడం కానీ, ఏవైనా సరే ఇంద్రనీలం అనేటువంటి ఈ యొక్క స్టోన్ని వేసుకోవడం కానీ, ఇంద్రనీలం అనేటువంటి స్టోన్ వేసుకోవడం కూడా మీ యొక్క రాశి వారికి మంచిది. 4,000 నుంచి 6,000 మధ్యలో పర్ క్యారెట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ మయూర నీలం కావాలి అంటే కింద నెంబర్ కాల్ చేయొచ్చు. ఇక మీరు చదవాల్సిన మంత్రం ఏమిటి అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అన్న మంత్రం వీరికి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో
మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఏలినాటి శని ప్రభావం ఉంది. అలాగే మీనరాశికి ఏలినాటి శని నడుస్తుంది. మకర కుంభరాశులకి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు. వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని, తులారాశి వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి వీరి నుండి బయటపడాలి అని అంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. ఏమిటి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం 6 రాసుల వారే కాకుండా మిగిలిన 6 రాసుల వాళ్ళు కూడా చేసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్న, ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటివరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయంలో స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్న, లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అవన్నీ పోవాలి అని అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్తంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు, ఆడపిల్లలు, మగవాళ్ళు అందరూ, ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాటికి సంబంధం లేదు, కాలు పట్టుకోవచ్చు. శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్లు అన్ని కూడా పొంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ కనుక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని జల్లెడ పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికెడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాసంత బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఏలిననాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు, జాతకరీత్యా శని నీచంలో ఉన్న ఉచ్చంలో ఉన్న ఆ దోషములు కూడా పోతాయి. ఎంత అద్భుతమైన రెమెడీ కదా. కాబట్టి ఈ రెమెడీ చేయండి. ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా, అట్లా పోతుంది అని అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే స్నానం అంతా చేసిన తర్వాతకి తలపై నీళ్లు చుట్టి కాలపీద వేసుకొని కాలకున్న మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు. ఎందుకు? జాతకరీత్యా బాలారిష్ట దోషములున్నా ఏవైనా సరే అరిష్ట దోషములున్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాదధూళి. కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదే కాకుండా ఈ జూన్ నెలలో 12 రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి. అలాగే దీపం చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి మనకు ₹2 ₹3 కూడా ఇంత చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి. ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు, సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన, అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితోని ఆవు నెయ్యి మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద. అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాల్లో రాసి ఉంటాయి. సూర్యుడు మధ్యలో ఉంటాడు. ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు, దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు. అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి, నేను రిబ్బన్ అని చెప్తున్నా, మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే చేయొచ్చు, మీ శక్తి కొద్దీ చేయొచ్చు. అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది. కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి. ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు అని దొరుకుతాయి బయట, అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు. అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి దోషములు ఉన్న వారికైతే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు. ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి. వీలైతే అందులో ఒక 2 శనగలు వేయండి. అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు. తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు. అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు. ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి. అలాగే పడమర దిక్కున మధ్యలో
శనేశ్వరుడు ఉంటాడు, ఆయన మెడలో నల్లటి వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి. నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు, ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్రవర్ణము అంటారు, లేదా పెన్సిల్ కలర్, ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి. ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం. చాగంటి గారు కూడా చాలా సార్లు చెప్పారు ఈ యొక్క బెల్లపు ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని. కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి? మంగళవారం నాడు చేయొచ్చు. ఈ యొక్క కుజుడితో పాటు రాహు కూడా చేయొచ్చు. కేతువుకి వచ్చేసి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా 2-3 రంగులు వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి, తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత కుంకుమ ఓ పక్క రాసేసి కప్పొచ్చు, చిత్రవర్ణం అవుతుంది. ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు, లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు. దీపారాధన చేయండి. ఉలవలు ఒక 2 గింజల ఉలవలు ఆ దీపంలో వేసి వెలిగించడం చాలా మంచిది. ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు చేయాలి, 6 అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు, ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు. దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నా అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ, అంతర్దశ, విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష, నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుంగలీమాల అంటారు. అయితే కరుంగలీమాలని నేను 1116లకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అదేంటండి పాతాళ మురుగన్ దేవాలయాన్ని, ఇది కూడా పాతాళ మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది. ఈ పాతాళ మురుగన్ దేవాలయంలోనే 1200 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. అది 6mm, ఇది 8mm. వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు. వారు దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి, పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ, మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా 800 నుంచి కాస్త అటు ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను 1116 ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది. గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే ఇవన్నీ. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.